నుంచి 50th శ్లోకం నుంచి రెండో పాదం నుంచి స్టార్ట్ చేద్దాం. దుర్లభ దుర్గమ దుర్గా, ఈ మూడు ముందు తెలుసుకుందాం. దుర్లభ దుర్గమ దుర్గా. ఈ దుర్లభ దుర్గమ అనే రెండు నామాలు దుర్గా అనే నామానికి మీనింగ్ చెప్తాయి. దుర్లభ ఆ, లభించలేనిది దుర్లభం అంటారు. అంటే అది మనకి తగ్గని మనకి అది తగ్గదు. అది మనకి రాదు, మన చేతిలోకి రాదు. అలాంటిది దుర్లభ అంటారు. అంటే మరి మనందరం దుర్గాదేవిని పూజిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని అవుతున్నాయి కదా. మరి ఎలాగ దుర్లభ అంటున్నారంటే, ఎవరికి దుర్లభం అంటే దుష్టులకి దుర్లభం. దుష్టులు అంటే మనందరం కూడా దుష్టులమే. మనమందరం పాపాలు చేసిన వాళ్ళమే మనమందరం పాపాలు చేసిన వాళ్ళమే కాబట్టి మనుషులుగా ఉన్నాం. పాపాలు చేయకపోతే మనం ఇక్కడ ఈ మనిషి జన్మ ఎందుకు తీసుకుంటాం? కాబట్టి ఇక్కడ దుర్లభ అంటే ఈ దుష్ట ఆలోచనలోనే ఉన్నవాడు. ఆ ఆలోచన వదిలి మామూలు వైపుకి రానివాడు. ఈ ఉపాసన వైపు రాకుండా అటు సైడే ఉండి అదే ఇంకా జీవితం అనుకుంటూ ఆ దుష్టత్వంలోనే బతుకుతున్న వాడిని దుష్టుడు అని కన్సిడర్ చేస్తే వాడిని వాడికి అమ్మవారు దుర్లభం. వాడికి అమ్మవారు రారు. తనకి అమ్మవారిని తెలుసుకోలేడు అని దుర్లభ. దుర్గమ, ఆవిడ్ని గ- ఆవిడ్ని దుర్గమ. గమము అంటే అప్రోచ్. ఆవిడని అప్రోచ్ చేయడం ఒక వే. లేకపోతే దుర్గమ, ఆవిడని అప్రోచ్ చేయడం చాలా కష్టం. అప్రోచ్ చేయడమే కష్టం. అంటే అప్రోచ్ చేయడమే కష్టం అంటే ఎవరికంటే మనకు కాదు. ఎవడైతే ఈ ఇంకా ఇందాక దుర్లభ దగ్గర తీసుకున్నట్టే ఈ దుష్ట ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఆవిడ్ని ఆశ్రయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాం. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఇద్దరిని తీసుకుందాం. ఒక పిల్లోడేమో ఆ చదువు ఇటు సైడే ఉన్నాడు. తనకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా ఈ చదువు ఇలాంటి వైపే ఉన్నాయి. కాబట్టి వాడంతా కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టాడు. ఇంకొకడు ఉన్నాడు. వాడి ఫ్రెండ్స్ ఏమో బాగా బయట తిరగడాలు ఇవన్నీ చేసేవాడు. కాబట్టి వాడి ఫ్రెండ్స్ అలా ఉన్నారు కాబట్టి వాడికి అయ్యే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనలో అలాగా వాడు ఆ, ఈ దుష్ ఆ, ఆ, చదవని వాడు, ఆ ఫ్రెండ్స్ వల్ల వాడు చదవట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చదవట్లేదు. వాడికి చదువు వస్తుందా అంటే రాదు వాడికి. వీడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చి ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. అలాగా ఈ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసిన వాడు పక్కనే ఫ్రెండ్స్ ఉన్నారు చూడు. చూడండి, వాళ్ళే ఈ భక్తి ఇవన్నీ ఆ ఫ్రెండ్స్ అనుకుంటే ఈ చదువు అమ్మవారు. ఆ చదువు వైపు ఆ భక్తి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసేలా చేసే వాడికి వే ఈజీ అయింది. ఇప్పుడు వీడికి చదువు ఎక్కదు వీడికి. ఈ ఫ్రెండ్స్ అందరూ ఉన్న వాళ్ళే దుహు అని స్టార్ట్ అయ్యే ఏ వర్డ్స్ అయినా అంటే ఆ మనలో నవలక్షణాలు దుహు అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ దుహు అనే ఇవన్నీ ఆ ఫ్రె వాడుకున్న ఫ్రెండ్స్ అయితే వాడికి అదే చదువుని తీసుకోవడం చాలా కష్టం అవుద్ది. అవే వాడికి కష్టం. కాబట్టి మనం భక్తి అనే దాన్ని ఆశ్రయించితే మనకి ఈజీ. భక్తి అని ఆశ్రయించకుండా అలాగే కూర్చుని ఒక ఈ ఆ, దుష్టత్వం ఇవన్నీ వాటి వైపు ఉంటే ఈ వాడికి ఈ అమ్మవారిని వాడికి అమ్మవారిని తీసుకోవడం చాలా కష్టం. వాడిని ఆశ్రయించడం కష్టం వాడికి. వాడు ఇలా కూర్చుని ఇక్కడ కర్మలు చేస్తూ ఉంటాడు. వాడు కూర్చుని కర్మ కరిగించుకుంటూ ఉంటాడు. కర్మ కరిగించుకున్నవాడు వెళ్ళి ఆవిడలో కలుస్తాడు. ఈ కర్మలు చేసుకున్నవాడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. ఇంకా లేట్ అవుతాడు. అంతే తప్ప వాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. దుర్లభం దుర్గమం. ఇంకొక అర్థం తీసుకుందాం. దుర్గమ అంటే మామూలుగా సంస్కృత అర్థం, లేకపోతే తెలుగు అర్థం ఏంటంటే కోటలని అర్థం. ఈ కోట అంటే ఏంటంటే మనకి రక్షణ కోసం ఉన్నాయి కాబట్టి కోట. దుర్గమ, అలాగా మనని రక్షించే తల్లి నీవు అని చెప్పి దుర్గమ అనే నామానికి ఇంకొక అర్థం తీసుకోవచ్చు. దుర్గా, ఈ దుర్గా అంటే చాలా కష్టమైన తల్లి. కష్టంగా ఆవిడని యాక్సెస్ చేయాలంటే చాలా కష్టం. డిఫికల్ట్ టు యాక్సెస్.
అంటే ఆవిడ్ని పొందడం లేకపోతే ఆవిడని పొందడం చాలా కష్టం. అందుకుని ఆవిడ్ని దుర్గా. ఈ దుర్గా అనే నామానికి, దుర్గా అనే దేవతకి ఈ దుర్గా అంటే ఇప్పుడు పుట్టింది, నిన్న లేదు, రేపు లేదు అని చెప్పడానికి లేదు. ఇవాళ ఉంది, రేపు ఉంది, మొన్న ఉంది. ఆల్రెడీ మూడు కాలాల్లో ఉన్న తల్లి దుర్గా. ఆవిడ ఎప్పుడైతే వేద సంరక్షణార్థం లేకపోతే దేవతా కార్యార్థం పుట్టినప్పుడు ఆవిడ దుర్గాదేవి కింద వస్తూ ఉంటుంది. ఈ దుర్గాదేవిని మనం ఒక విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా యాగం చేస్తుంటే అక్కడ హోమం చేస్తుంటే అగ్ని ఉంటుంది కదా. ఆ అగ్ని ఆవిడ యొక్క స్వరూపం అని చెప్పి తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైతే యాగం హోమంలో లేకపోతే యాగంలో ఒక అగ్ని ప్రశ్చాలన అయ్యి హోమం స్టార్ట్ అయ్యాక ప్రధాన అర్చక దేవతకు ఉపాస్యం చేయడం మొదలు పెడితే అప్పటి నుంచి ఆ అగ్నే ఉపాస్య దేవత అనుకుని వాళ్ళు హవిసిస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ్ని అక్కడ మనం ఈ హోమం కింద కూడా తీసుకోవచ్చు. ఆవిడ పుట్టిందే ఈ హోమం నుంచి అని కూడా తీసుకోవచ్చు. దుఃఖహంత్రి. ఇప్పుడు మనం చూస్తుందంతా ఈ దుర్గా విద్యలోది కాబట్టి ఇక్కడ వరకు దుర్గాదేవి యొక్క ఉపాస్య నామాలు, ఆవిడ యొక్క తత్వం, ఈ దుర్గా అనేంత వరకు ఆవిడ యొక్క పేరు, ఆవిడ యొక్క తత్వం చెప్పారు. ఇక్కడి నుంచి ఆవిడ యొక్క దీని యొక్క ఆ, ఏమనొచ్చు, ఆ యూజెస్ లేకపోతే దీని వల్ల మనకు వచ్చే ఫలాలు అవి చెప్తున్నారు. దుఃఖహంత్రి. దుఃఖాన్ని నశింపచేసే తల్లి. ఈ ఆ, దుఃఖాన్ని నశింపచేసే తల్లి. ఎటువంటి దుఃఖం? మానసిక దుఃఖం ఇలాంటి మానసిక దుఃఖం అలాంటి అర్థం ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ దుఃఖహంత్రి అంటే మన జీవితమే దుఃఖము అని చెప్పి తీసుకుంటే, ఈ జీవితాన్ని అంటే మనం చేసుకునే కర్మ ఇవన్నిటిని ఎరాడికేట్ చేసి అంటే కంప్లీట్ గా నశింపచేసి సుఖప్రద. ఇక్కడ సుఖప్రద అంటే నార్మల్ మీనింగ్ లో మనకి సుఖాన్ని ప్రసాదించే తల్లి. ఇంకొక మీనింగ్ తీసుకుంటే మోక్షాన్ని సుఖము అని అనుకోవచ్చు. ఈ సుఖాన్ని ప్రసాదించే తల్లి. ఇక్కడ దుఃఖము అంటే కర్మ. ఈ కర్మని దుఃఖము అని పోల్చుకుంటే ఆ దుఃఖాన్ని నశింపచేసి సుఖాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని ఒక అర్థము. మామూలు వ్యవహారిక అర్థంలో దుఃఖహంత్రి మనకున్న దుఃఖాలని నశింపచేసే తల్లి. సుఖప్రద దుఃఖాన్ని తీసేసి సుఖాన్ని ప్రసాదించే తల్లి. దుష్ట దూర. ఈ దుష్ట దూర అంటే ఎవరికి దూరం? దుష్టులకి దూరం అంటాం అనుకోవచ్చు. మన మనం అందరం దుష్టులే కదా, మన అందరికి దగ్గరగా ఉంది. దుష్ట దూర అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే దుష్టులు అంటే అందరూ కాదు. ఎవరైతే ఆ దుష్ట ప్రభావంలోనే ఇంకా ఉండి ఇటు సైడ్ రాలేకపోతూ ఇంకా అక్కడే ఉండిపోతారో వాళ్ళని దుష్టులు అని కన్సిడర్ చేసుకుంటాం మనం. లేకపోతే మనందరినీ కూడా దుష్టులనే కదా మనం తీసుకోవాలి. మనం జీవ ఆ, ఇప్పుడు ఒకటి చెప్పండి, మనం అందరం ఒక్క తప్పు కూడా చేయకుండా ఒక్క పాపం కూడా చేయకుండా ఇక్కడ వరకు వచ్చామా? లేదు కదా. కాబట్టి మనం కూడా దుష్టులమే కదా. కానీ మనం ఆ దుష్టత్వానికి పశ్చాత్తాప చెంది దాన్ని ఆ దుష్ట ప్రభావాన్ని అక్కడతో వదిలేసాం మనం. కానీ కొంతమంది ఉంటారు ఫ్యాక్షనిస్ట్స్, వాళ్ళందరూ చూడండి అలాగా ఇంకొకరిని భయపడుతూ ఆ ఆ, దుర్మార్గంలోనే ఉంటాడు. వాడు ఆ దుర్మార్గం చేస్తూనే ఉంటాడు. వాడు ఆ దుర్మార్గాన్ని వదిలి బయటికి రాలేడు. అలాగా ఆ దుష్టత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ఇంకా దుష్టత్వంలో ఉండి ఆ ఈ అమ్మవారి వైపు వాడు ఆ మనస్సుని కేంద్రీకరించలేడు. వాడు కేంద్రీకరించాలంటే చాలా కష్టం. ముందు వాడు ఆ పాశ్చ బ్రహ్మాన్ని ఊహించుకుని దాన్ని మనసులో కేంద్రీకరించుకుంటూ ఉండాలంటేనే వాడికి చాలా కష్టం. ఎందుకంటే వాడికి ప్రాణభయం ఎక్కువ. ఎవరు వచ్చి ఎక్కడ చంపేస్తాడో ఆ ఆలోచనలోనే ఉంటాడు. తనని తను రక్షించుకుంటునే ఆలోచనలోనే ఉంటాడు. వాడు ఇటు సైడ్ రాడు. ఈ దుర్గా అనే దాని వైపు వచ్చి ఇవన్నీ ఇవన్నీ ఈ దుష్ట దుష్టత్వంలో ఉన్నాడు కాబట్టి వాడు ఇటు సైడ్ రాలేడు ఇంకా. వాడి ఇటు సైడ్ ఇంకా వచ్చి వాడు ఇటు సైడ్ కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం వాడికి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆవిడ దూరంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఆవిడకి దూరంగా ఉంటారు. రెండు తీసుకోవచ్చు ఇక్కడ.
దురాచార సమన్వి. అంటే మనం చేసే దురాచారాలన్నిటిని సమం చేస్తూ ఉంటుంది. అంటే మనం చేసే దురాచారాన్ని ప్రతిదానికి మనం, అంటే మనం అంటే ఆవిడని ఆశ్రయించిన వాళ్ళు, ఆవిడని చేరుకోగలిగిన వారు చేసిన దురాచారానికి, లేకపోతే చేయబోయే దురాచారానికి సమన్య అంటే సమన్ ఎండ్ చేస్తూ ఉంటుంది. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళు అయితే మళ్ళీ ఈ దురాచారం చేయరు. అలాగా ఆవిడని ఆశ్రయించితే ఈ దురాచారం చేయకుండా చూసుకుంటుంది అనే అర్థం తీసుకోవచ్చు. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళని చేసిన దురాచారాల్ని, వాటి వల్ల వచ్చే కర్మని పోగొడుతూ ఉంటుంది అనే అర్థం తీసుకోవచ్చు. ఆవిడని ఆశ్రయించిన వాళ్ళపై ఏ దురాచారాన్ని చేయనివ్వకుండా ఉంటుంది అనే అర్థం కూడా తీసుకోవచ్చు ఇక్కడ. దోషవర్జిత. ఆవిడ, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డాక్టర్ దగ్గుతూ ఉంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి దగ్గుకి మెడిసిన్ అడిగితే అడగలేం కదా. అలాగే దోషవర్జిత. ఆవిడ ఈ దోషాలన్నిటికి, ఈ అంటే ఈ దోషం అనే దాని ప్రతి దాని నుంచి ఆవిడ ఆవిడకి ఈ దోషానికి ఏ రకమైన కనెక్షన్ లేదు. ఆవిడ ఈ దోషం, ఏ రకమైన దోషం ఆవిడకి అంటదు. ఏ రకమైన దోషం ఆవిడకి లేదు. కాబట్టి దోషవర్జిత. ఆవిడకి దోషం లేదు. వచ్చే వాళ్ళ ఆవిడ ఇందాక మనం ఇప్పుడు పై ఈ వరకు శ్లోకాల్లో నిర్గుణ బ్రహ్మంలో 17 రకాల దోషాలు, వాటికి ఆవిడకి చెందవు అని చెప్పి ఇవన్నీ చూసుకున్న నామానికి ఇంకో నామం యాడ్ చేసి దోషవర్జిత అనే నామం ఇక్కడ ఇచ్చారు. ఆవిడ దోషాలన్నిటికి షీఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్ని ఈవిల్స్, అంటే అన్ని దోషాల నుంచి ఆవిడ ఫ్రీ. ఇంకా ఏ దోషం లేదు ఆవిడకి. ఉం, అలాగే ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఏ రకమైన దోషం ఉండకుండా చూస్తుంది. ఏ రకమైన దోషం అంటకుండా చూస్తుంది. ఏ రకమైంది ఏ ఈ దోషం చేసే ఆలోచన అనేది ఉంటది కదా, అది వస్తే చాలా కష్టం. చేస్తే కన్నా వస్తేనే చాలా కష్టం. ఎందుకంటే ఆ దోషం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, చేసేంత వరకు ఉంటాడు, చేస్తే అక్కడితో అయిపోతుంది. కానీ ఈ ఆలోచన అనేది ఉంది. కానీ ఈ చెయ్య చెయ్యలేడు. కొన్ని దోషాలు వాడు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు, కానీ ఆ దోషం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, సతమతం అయిపోతూ ఉంటాడు. అది చెయ్యాలా లేకపోతే చేయకూడదా, చెయ్యాలా చేయకూడదా అనే ఆ సతమత భావంలో ఉండి వాడు ఇంక ముందుకి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. ఇలాంటి దోషవర్జిత అంటే ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఇలాంటి ఐడియా, ఆ దోషం చెయ్యాలి అనే ఐడియా కూడా రాకుండా చూసుకుంటుంది అని తీసుకోవచ్చు అక్కడ. సర్వజ్ఞ. ఆ, ఇప్పుడు మనలో ఉన్న ప్రాణాన్ని మనం దేంతో చూస్తాం? ఒక అగ్ని, దీపకాంతిని, దీపం యొక్క ఫ్లేమ్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రాణం కింద భావిస్తాం. అదే మన లోపల ఉంది, అదే మన ప్రాణం అని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఈ అగ్ని అనేది ఏంటి? ఈ అగ్ని అనేది అరుణాచలంలో అయినా లేకపోతే ఇక్కడైనా అగ్ని అనేది జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానాన్ని అగ్ని కింద చూసుకుంటాం. ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడు మండుతూ ఉంటుంది, అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది తప్ప దానికి ఒక ఎండ లేదు. అగ్ని కూడా అలాగ వస్తూ ఉంటుంది. మనం నూనె వేయాలే కానీ ఆ దీపం కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాగే ఈ దు- ఆ, ఈ సర్వజ్ఞ, ఈ అగ్ని అనేది ప్రతిదానికి, సర్వజ్ఞానానికి ప్రతీక అగ్ని. ఆ అగ్నిలోంచి ఉద్భవించిందే ఆవిడ అని చెప్పి మనం తీసుకున్నాం. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అక్కడ చితగ్నికుండలోంచి ఉద్భవించింది ఆవిడ అని చెప్పి చెప్పాం. ఆ అగ్నిలోంచి ఉద్భవించింది కాబట్టి ఆవిడ ప్రతిదీ ఆ జ్ఞానంలోంచి ఉద్భవించింది. కాబట్టి ఆ జ్ఞానం సర్వ జ్ఞానానికి ప్రతీక అగ్ని కింద తీసుకున్నాం కాబట్టి దాంట్లోంచి ఉద్భవించిన ఆవిడ కూడా సర్వజ్ఞ. ప్రతి దాని ప్రతిదీ తెలిసిన తల్లి, లేకపోతే సర్వజ్ఞానాల్ని కి అధిపతి ఆవిడ. సర్వజ్ఞ. సర్వజ్ఞానాల్ని తెలుసుకున్న తల్లి సర్వజ్ఞ. సర్వజ్ఞానాలకి అధిపతి ఆవిడ సర్వజ్ఞ. ఇలాగ సర్వజ్ఞ అనే దానికి మనం అన్వయించుకోవచ్చు. ఆవిడ ప్రతి జ్ఞానంలోంచి పుట్టింది కాబట్టి జ్ఞానానికి అధిష్టాన దేవత కింద తీసుకోవచ్చు, అంటే సరస్వతి కింద తీసుకోవచ్చు. జ్ఞానమే ఆవిడ అని తీసుకోవచ్చు. ఆవిడ మనం శుద్ధ జ్ఞాన స్వరూపం కింద తీసుకున్నాం కాబట్టి జ్ఞాన సర్వజ్ఞ అని చెప్పి తీసుకోవచ్చు.
సాంద్ర కరుణ. ఈ సాంద్ర కరుణ అంటే, సాంద్ర అంటే డీప్లీ, చాలా లోతుగా, లేకపోతే చాలా ఎక్కువ. సాంద్ర కరుణ. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ముగ్గురు ముగ్గురు ఉన్నారంట ఒక తీరం వైపు. ఇంకొక తీరం వైపు ఏమో ఒక మహానుభావుడు మహానుభావుడిని కలవాలి వీళ్ళు ముగ్గురు కలిసి. ఒకడేమో డబ్బున్నవాడు, ఒకడికేమో ఈతొచ్చు, ఇంకోటికి డబ్బు లేదు. ఆ ఆ, డబ్బు లేదు, ఈత రాదు. కానీ భక్తి భావం ఎక్కువ, గురువులంటే భక్తి ఎక్కువ. వీడు ఏం చేశాడంటే, డబ్బులు ఉన్నవాడు ఒక పడవని పెట్టుకుని తీరం దాటాడు. రెండో వాడు ఆ, ఈదుతూ తీరం దాటాడు. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాడు. మూడో వాడు ఏం చేశాడంటే, గట్టిగా ఇక్కడి నుంచి ఆయనకి వినిపించేలాగా భక్తి భావంతో గురువర్యా అని అరిచాడంట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒక పడవ వేసుకుని వచ్చా గురువులు వీడిని తీసుకుని వెళ్ళారు మాట్లాడుతూ. వాళ్ళిద్దరూ చూడండి, డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాడు, కర్మ చేస్తూ వెళ్ళాడు. ఇదే మన ముగ్గురులోనే ఉన్న ఇదే ఆ, మనలో ఉన్న మూడు భేదాలు. ఒకటి, మొదటివాడు జ్ఞాన స్వరూపంతో జ్ఞానం అనే దాన్ని డబ్బు అనుకుంటే ఆ జ్ఞానాన్ని వాడి వెళ్ళాడు. రెండో వాడు కర్మ చేస్తూ వెళ్ళాడు, అంటే కర్మయోగి. ముందు జ్ఞానయోగి. ఈ మూడో వాడి భక్తితో పిలిచాడు, వాడు భక్తి యోగి. ఇలా ముగ్గురులో అమ్మవారికి భక్తి యోగ అంటే ఎక్కువ ఇష్టం అంట. ఎవరికైనా భక్తి యోగ అంటే ఎక్కువ ఇష్టం. వాడికి ఏం తెలిసినా తెలియకపోయినా ఆవిడే ఉన్నది అనుకుంటాడంట వాడు. అలాగా వా అలాంటి భక్తి భావంతో మనం ఉంటే వాడి మీద ఆవిడికి సాంద్ర కరుణ, ఎక్కువ కరుణ. అంటే ఎక్కువ కరుణ అంటే ఆవిడ వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ. అలా సాంద్ర కరుణ భక్తి భావంతో కనుక ఆవిడని పిలిస్తే ఏ కష్టాల్లో ఉన్నా వచ్చి దుఃఖహంత్రి సుఖప్రదలాగా మారుతుంది ఆవిడ అని చెప్పి తీసుకోవచ్చు. సాంద్ర సాంద్ర కరుణ. అలాగా ఈ భక్తి భావంతో ఆవిడని ఉపాసించిన వాళ్ళకి ఈ రకమైన సుఖప్రద ఆ, ఆ, సాంద్ర కరుణతో ఉంటుంది ఆవిడ అని చెప్పి తీసుకోవచ్చు. సాంద్ర కరుణ అంటే ఇంకొకటి ఏం తీసుకోవచ్చు అంటే, ఆవిడ్ని ఆశ్రయించిన వాళ్ళు ఏ విధంగా అయినా, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ, ఏ మార్గంలో ఆవిడ ఆశ్రయించినా ఆవిడ ఒకే రకంగా సాంద్ర కరుణ సాంద్ర కరుణ సాంద్ర కరుణతోనే చూస్తుంది ఆవిడ అని చెప్పి ఇంకొక అర్థం తీసుకోవచ్చు. అంటే ఏ రకంగా ఆశ్రయించినా ఆవిడ చూసే భావం ఒకటే, సాంద్ర కరుణతోనే అని తీసుకోవచ్చు. ఇందాక మనం ఇంకొక అర్థం తీసుకుందాం సాంద్ర కరుణ. దుష్ట దోషహంత్రి ఇలాగ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ దూరంగా ఉంటుంది, దురాచార వర్జిత, ఇలా ఈ దోషాలు వీటిలన్నిటికి దూరంగా ఉంటుంది ఆవిడ అని చెప్పి తీసుకుందాం. అంటే మనం కూడా దోషాలు చేశాం కదా, మనం కూడా పాపాలు చేశాం కదా, అంటే మనము దుష్టులమే కదా. కానీ మనము దాన్ని వదిలేసి, ఇప్పుడు ఒక తల్లి బిడ్డ తీసుకుంటే, పాకుతూ వస్తే వాడు అమ్మ ప్రేమతో వాడిని పైకి ఎత్తుకుంటుంది. అలాగే ఆ ఈ దుష్టము దూరము దుష్టత్వం ఇలాంటి వాటిలన్నిటిని దూరంగా అవుతూ అమ్మవారి వైపు మనం వెళ్తూ ఉంటే ఆవిడ వాళ్ళని సాంద్ర కరుణతో దగ్గరికి తీసుకుంటుంది అని చెప్పి ఇంకొక అర్థం తీసుకోవచ్చు ఇక్కడ. ఇందాక 50వ శ్లోకంలో మొదటి నామం నిస్తుల అనే దాన్ని తీసుకున్నాం. నిస్తుల అంటే దేనికి తులం కానిది, దేనికి సమానమైనది కాదు ఆవిడ అని నిస్తుల అనే నామానికి అర్థం తీసుకుందాం మనం. ఇక్కడ సమంధిక వర్జిత, దీనికి కూడా అదే నామం తీసుకోవచ్చు. దేనికి సమానమైనది కాదు ఆవిడ అంటే, మనం అమ్మవారిని ఇందాక వర్ణించాం. ఏమని చెప్పారు? చేప కన్నా గొప్పవైన కలును వలె ఉన్నది ఆవిడ కళ్ళు అని చెప్పారు అక్కడ. 1000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించిన వచ్చే వెలుగు కన్నా ఎక్కువ వెలుగుతో ఆవిడ ముఖం ప్రకాశిస్తున్నది అని చెప్పి ఉజ్జద్భాను సహస్రావ ఇక్కడ చెప్పారు. ఎక్కడైనా ఆవిడ్ని 1000 సూర్యులు ఉద్భవించినంత అంత ప్రకాశంతోనే ఉన్నది అని చెప్పలేదు ఆవిడ. దానికన్నా ఆ, ఉత్తమమైన ఎక్కువ అయిన ప్రకాశంతో ఆవిడ ఉన్నది అని చెప్పారు. అంటే ఈ జ్ఞానం అనే దానికి ఇంకొక దాంతో కంపేర్ చేస్తే ఒక జ్ఞానం ఇంకొక జ్ఞానం ఈక్వల్ కాదు. ఇప్పుడు ఆ, సరే మిమ్మల్నే తీసుకున్నాం.
మీరు బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. మీకు మ్యాథ్స్ ఆ బ్యాంక్ మీద ఉన్న గ్రిప్ మీకు ఎక్కువ. నేనున్నాను, నాకు దాని మీద గ్రిప్ లేదు. అలానే ఆయనకున్న జ్ఞానం నాకు నాకు ఆయనకి జ్ఞానం లేదు అంటే తప్పు కాదు, అది తప్పు కదా. ఎందుకంటే ఇద్దరికీ జ్ఞానం ఉంది. మీ జ్ఞానం ఒకవైపు ఒక టైప్ ఆఫ్ పోర్షన్ లో మీ జ్ఞానం ఉంది. నాది ఒక టైప్ ఆఫ్ సెక్టర్ లో నాకు జ్ఞానం ఉంది. ఈ రెండు కలుపుకుని ఈ రెండాటిని కంపేర్ చేస్తే రెండాటికి కంపారిజన్ కాదు. ఇప్పుడు నన్నే ఇంకొక స్టూడెంట్ తో కంపేర్ చేస్తే నేను ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ స్కోర్ చేయగలను, ఒక సబ్జెక్ట్ నాకు ఎక్కువ వచ్చు. అలానే మిగతా సబ్జెక్ట్స్ లో కాదు. మిగతా సబ్జెక్ట్స్ లో మామూలుగా ఒక బాగా చదవగలను. ఇంకొకడు ఉన్నాడు, వాడు అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఒకలానే చదవగలడు. అటు ఎక్కువ మార్క్స్ కాదు, తక్కువ మార్క్స్ కాదు. అలానే వాడికి జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఉంది అంటే అది కాదు కదా. నాకు ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ ఉన్నది, వాడికి అన్ని సబ్జెక్ట్స్ లో సమానంగా ఉంది. అలాగే ఇద్దరికీ జ్ఞానం ఉంది కానీ ఈక్వల్ కాదు. ఆవిడని అలాగే జ్ఞాన స్వరూపంలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సూర్యుడన్నా చంద్రుడన్నా అవన్నీ జ్ఞాన స్వరూపాలని చెప్పి తీసుకోవాలి. అలాగా 1000 జ్ఞాన స్వరూపాలైన సూర్యుడు కన్నా ఎక్కువ జ్ఞానం ఆవిడకు ఉంది అని చెప్పి అక్కడ మనం ఉద్యద్భాను సహస్రాభ అనే నామం దగ్గర తీసుకోవాలి. అలాగా దేనికి సమానం చేయలేనంత అంతటి తల్లివి ఆవిడ అని చెప్పి అర్థం. ఇప్పుడు ఆవిడని ఏమని చెప్తున్నాం మనం? ఏక అంటున్నాం. ఏక అంటే ఆవిడే ఉన్నది, ఆవిడ ఒక్కటే తత్వం అని చెప్పి మనం తెలుసుకుంటుంటే ఆవిడని ఇంకో వేరే ఏ తత్వంతో మనం సమానం చేస్తాం? ఇక వేరే ఏ తత్వంతోని సమానం చేయడానికి లేదు. ఆవిడే ఏక అంటే. అలాగా సమానాంధిక వర్జిత. ఆవిడ్ని ఏ తత్వంతోని ఈక్వల్ చేయలేని తత్వం ఆవిడది. ప్రతిదానికి సుపీరియర్. ప్రతి ఆల్ ప్రతి ప్రతి దానిపైన ఉన్నది ఆవిడ అంటున్నాం. నిరీశ్వర అనే నామంలో కూడా ఆవిడకి ఎవరు ఈశ్వరులు లేరు అంటే ఇంకా ఆవిడ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పే కదా అక్కడ అర్థం. అలాగా నిరీశ్వర, సమానాంధిక వర్జిత, నిస్తుల, ఈ అన్ని నామాలకి అర్థం ఏంటంటే ఇన్ని ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఇన్నిసార్లు చెప్పారంటే మన జీవితంలో తీసుకోవాల్సిన ఒకటి ఉంది. అంటే అక్కడ ఒక సంథింగ్ మన జీవితంలో మనం ఇంటాక్రేట్ చేసుకోవాలి అంటేనే వాళ్ళు 3-4 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇందాక ఆ, అక్కడ చూడండి, 17 రకాల దోషాల గురించి చెప్పారు. నాలుగు మళ్ళీ మణిద్వీపం గురించి వివరిస్తుంటే వాళ్ళు కంప్లీట్ గా చెప్పలేదు, ఒక్కొక్క ఆవరణ చెప్పారు. అలాగా వాళ్ళు ఒక్కొక్క చోట కంప్లీట్ గా చెప్తున్నారు, ఒక్కొక్క చోట చెప్తే చాలు, ఎక్కడి వరకు చెప్తే చాలు అక్కడి వరకు చెప్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే ఇలాగ కంప్లీట్ గా డీటెయిల్ గా లేకపోతే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో చెప్తున్నప్పుడు అవి మనలో ఇంటాక్రేట్ చేసుకోవాలి. అంటే మనలో ఆ ఒక్క నామాలకి యొక్క అర్థాన్ని మనం తీసుకుని మనం చూస్తేనే ఆ నామాలకి సంపూర్ణంగా మనం న్యాయం చేసే వాళ్ళు అవుతాం. అలాగా ఆయన చెప్పిన 17 రకాల దోషాలు, ఇక్కడ నిష్ఠుల నిష్ఠ ఇవన్నీ కూడా దీనికి ఇలాగే ఇందుకే ఇచ్చారు. ఇప్పుడు నిష్ఠుల, సమానాంధిక వర్జిత ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక మీనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నాకున్న జ్ఞానం నాకే సమానం, లేకపోతే నాకున్నది నాదే. ఇంకొకరితో నేను కంపేర్ చేసుకుని నేను నాది తక్కువ అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఇది మనం తీసుకోవాలి ఇక్కడ. నిస్తుల, నీకున్నది నీకే, ఇంక దేనికి సమానం కాదు, నువ్వు నీకే సమానం, ఇంకో దేనికి సమానం కాదు అని ఈ నిస్తుల, సమానాంధిక వర్జిత ఇవన్నీ అవే చెప్తాయి. నీ దగ్గర ఉన్నది నువ్వు నీకే సమానం, ఇంకొకరితో నిన్ను ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయకు, ఇంకొకరితో నువ్వు కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయకు అనే దాన్ని, ఆ ఒక్క ఆ యొక్క తత్వం లేకపోతే ఆ యొక్క వాల్యూ ఇక్కడ చెప్తున్నారు మనకి. భగవద్గీతలో కూడా చూస్తే అదే పరమాత్మ చెప్తాడు. నీ దగ్గర ఉన్నది నీ దగ్గర చూసుకో, పక్కువ వాడి దాంతో చూసుకుని నువ్వు బాధపడకు. వాడిది నీకన్నా ఎక్కువైతే ఆ, నీకు తక్కువ అని కాదు, నీకు ఇవ్వాల్సింది నీ కర్మ ప్రకారం నీకు ఇస్తారు. వాడికి ఎక్కువ కర్మ చేసుకుంటే వాడికి ఎక్కువ ఇస్తారు. అంతే తప్ప వాడి దగ్గర ఏదో సంపాదించేసుకున్నాడు నీ దగ్గర ఏదో సంపాదించలేదు అని కాదు. నేను చేసుకున్న కర్మ ప్రకారం పూర్వజన్మలో నేను ఏ కర్మ చేస్తానో దాన్ని బట్టి నాకు వస్తుంది. అలాగే నువ్వు చేసుకునే ఇప్పుడు చేసే కర్మ పట్టే నీకు వస్తాయి, లేకపోతే పూర్వజన్మలో చేసిన కర్మ పట్టే నీకు వచ్చాయి. అలాగని వాడు తక్కువ కర్మ చేస్తున్నాడు, వాడికి తక్కువ ఉన్నాయి, వాడితో కంపేర్ చేయకూడదు. ఇంకొకడు ఉన్నాడు, వాడు నీకన్నా ఎక్కువ కర్మ చేశాడు, ఎక్కువ సంపాదించాడు, వాడితో మనం కంపేర్ చేసుకోకూడదు.
మనం మనకే ఈక్వల్. నేను చేసిన కర్మ వాడు చేయలేదు, వాడికి ఎక్కువ వచ్చాయంటే మరి నేను ఎలా కంపేర్ చేసుకోగలను? అలాగా వా కొంతమంది చేసే కర్మ ప్రకారం వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీని ఒక కూలీ వాడిని తీసుకుంటే అసలు కంపారిజన్ ఉందా సార్? కంపారిజనే లేదు. ఎందుకంటే వాడు ముఖేష్ అంబానీ కొన్ని వేల కోట్లకు అధిపతి. కానీ వీడు ఈ ఆ, కూలీ వేల కోట్లకు అధిపతి కాకపోయినా వాడి జీవితాన్ని ప్రశాంతంగా నడిపించేస్తాడు. ఇప్పుడు ఆ, ముఖేష్ అంబానీ ఉన్నాడు, వాడు ప్రశాంతంగా పడుకోలేడు. రేపు నా స్టాక్స్ ఎలా ఉంటాయో, నా కామన్ స్టాక్స్ ఎలా ఉంటాయో, నా వ్యా- నా వ్యాపారంలో నష్టం వస్తుందా, ఈ ఆలోచనతో అన్ని వేల కోట్లకు అధిపతి అయిన వాడు పడుకోలేడు, సరిగ్గా పడుకోలేడు. కానీ వీడున్నాడు చూడండి, ఈ కూలివాడు, ఆడు పొద్దున్నంతా పని చేసుకుంటాడు, ఎంతో కొంత సంపాదించుకుంటాడు, ఎంతో కొంత ఫ్యామిలీకి ఇస్తాడు, మిగతాదే ఏదో చేసుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. రేపటి గురించి ఆడికి ఆలోచన లేదు. కానీ ఇక్కడ ముఖేష్ అంబానీకి రేపటి గురించి ఆలోచనతో ఇవాళ నిద్ర పట్టదు. అలాగా ఈ ఆ, ఈ కూలివాడిని నేను ముఖేష్ అంబానీలో ఎందుకు కాలేదని ఆలోచిస్తే ఆడికి ఏంటి, ముఖేష్ అంబానీ ఎక్కడ, వీడెక్కడ, వాడు చేసే కర్మ ఎక్కడ, వాడు చేసే పని ఎక్కడ, వీడు చేసే పని ఎక్కడ? ముఖేష్ అంబానీ వచ్చి కూలివాడిలాగా పని చేయలేడు, వీడెళ్ళి ముఖేష్ అంబానీ లాగా లెక్కలు చూడలేడు. అలాగా నువ్వు నీకే సమానం, పక్కవాడికి సమానం కాదు. నువ్వు నీతోనే చూసుకో, వేరే వాడితో కంపేర్ చేసుకుని నువ్వు లో కింద ఫీల్ అవ్వకు అనే ఒక వాల్యూ ఇక్కడ ఇస్తున్నారు వాళ్ళు. అదే ఈ దుర్గా ఉపాసన చేస్తే మనకు వచ్చే సమానాందిక వర్జిత, లేకపోతే నిస్తుల. ఈ దుర్గా ఉపాస్యం యొక్క ఒక లాభం, లేకపోతే మనం ప్రతిదీ లాభం నష్టం చూస్తాం కాబట్టి ఒక లాభం కింద తీసుకోవచ్చు. ఇక్కడ దుష్ట దూర, ఈ నామాలన్నీ అమ్మవారి యొక్క దుర్లభ, దుర్గమ అనే ఈ రెండు నామాలు దుర్గా అనే నామానికి అర్థం చెప్తూ, దుర్గా అనే విద్య ఉపాసించడం ఎలాగా, వేటికి దూరంగా ఉండాలి, వేటికి దూరంగా ఉంటాయి, అమ్మ దేనికి దూరంగా ఉంటారు, మనం దేనికి దూరంగా ఉండాలి అనే నామానికి అనే అర్థాలు ఇస్తూ దుర్గా అనే నామానికి అర్థం చెప్పాయి. దుఃఖహంత్రి, సుఖప్రద, మళ్ళీ ఈ రెండు నామాలు దుర్గా ఉపాస్యం యొక్క లాభాలు, లేకపోతే దాని ఫలితాలు. దుష్ట దూర, మళ్ళీ ఇక్కడ దుష్ట దూర, దురాచార సమని, ఆ దోషవర్జిత, ఈ మూడు నామాలు మళ్ళీ రూల్స్ చెప్తున్నాయి. ఆవిడ ఎలాగా దేనికి దేనికి దూరంగా ఉండాలి, ఏవి చెయ్యకూడదు, ఎలాగ మనం వేరే దోషాలకి వేరే దూరంగా ఉండాలి అనే అర్థం చెప్తూ, ఆవిడ వేటలకి దూరంగా ఉంటుందో చెప్తూ ఆ ఆ మూడు నామాలు అర్థం చెప్పి, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాందిక వర్జిత, ఈ మూడు మళ్ళీ ఈ సమానాందిక వర్జిత, నిస్తుల మాత్రం ఈ రెండు మనకి ఇచ్చే జీవితంలో ఉండే వాల్యూతో చూసుకుంటే, సర్వజ్ఞ, సాంద్రకరుణ, ఈ రెండు ఆవిడ యొక్క తత్వం చెప్తున్నాయి. ఏ తత్వం, దుర్గా అనే తత్వం దేనిది? ఈ సర్వజ్ఞ అంటే, ఇందాక సర్వజ్ఞ అంటే ఇంకొక అర్థం తీసుకుందాం సర్వజ్ఞకి. ఇక్కడ సర్వజ్ఞ అంటే అమ్మవారు దుర్గా అనే తత్వం ఎప్పుడు ఆవిర్భావం అయిందంటే, ఈ జ్ఞానం అంటే వేదంని పాషండులు, రాక్షసుల్ని పాషండుల కింద కూడా తీసుకోవచ్చు. ఈ పాషండులు ఎప్పుడైతే వేద దోషం చేయడం మొదలు పెట్టారో, ఈ ఋషుల్ని, మునుల్ని, పండితుల్ని, సాధువుల్ని యాగాలు కానీ ఇలాంటివి చేయకుండా నిర్మూలించారు, అంటే వాళ్ళని దానికి సపరేట్ చేసి వేరేగా పెట్టారు. అప్పుడు ఈవిడ ఉద్భవించిందంట. దుర్గమాసురుడు అనే అసురుణ్ణి సంహరించడానికి దుర్గా అనే ఆ దేవి ఉద్భవించింది అని చెప్పి మనకు తెలుసు. ఈ దుర్గమాసురుడు ఎందుకు ఉద్భవించాడు అంటే ఈ పనులు చేయడానికి. దుర్గమాసురుడు కూడా అమ్మవారి యొక్క ఉపాసకుడే, కానీ పాషండుడు. ఆ దుర్గాదేవి సాత్విక స్వరూపం అయితే వాడు తాంత్రిక స్వరూపంలో ఉపాసకుడు కాబట్టి, అలాగా వాడు ఈ వేద దోషం చేస్తాడు. తాంత్రికులు వేద దోషం చేయకపోయినా కానీ వీడు చేశాడు, వేద దోషం చేసి ఈ యజ్ఞ హోమ యాగ క్రతువులన్నీ ఆపాడు. కాబట్టి ఆవిడ ఈ సర్వజ్ఞ తత్వం అయిన దుర్గా అనే తత్వం తీసుకుని ఆవిడ వచ్చి దీన్ని నశింప చేశారు. కాబట్టి ఆవిడ యొక్క తత్వం సర్వజ్ఞ తత్వం, ఆవిడ యొక్క రూపం సర్వజ్ఞ రూపం అనే అర్థం ఇక్కడ తీసుకోవచ్చు సర్వజ్ఞ అనే చోట. సాంద్ర కరుణ అనే దానికి దీనికి కంటిన్యూషనే. ఈ ఋషులు అందరి మీద కరుణ ఉంది కాబట్టి ఆవిడ ఉపాసకుడైన తప్పు చేశాడు కాబట్టి
దండించారు. కాబట్టి ఎటువంటి వాళ్ళకైనా సాంద్రపురనే చూపిస్తుంది. ఆ దుర్గమాసురుని కూడా నశింపచేసి వాడికి ఉత్తమ జన్మనిచ్చి మళ్ళీ ఆవిడ ఉపాసించమనే చెప్పింది ఆవిడ. అంటే మోక్షాన్ని ప్రసాదించింది అప్పటి వరకు వాడు చేసిన ఉపాస్యానికి. అలాగే ఇప్పుడు వరకు చేసిన తప్పులు కర్మలు వాటికి వాడిని దండించింది. అలాగే సాంద్ర కరుణ చూపిస్తుంది ఆవిడ. ఆ దుర్గమాసుడి మీద సాంద్ర కరుణ చూపించింది కాబట్టి మోక్షం ప్రసాదించింది. మిగతా వాళ్ళు ఈ ఋషులు వాళ్ళందరి మీద కూడా సాంద్ర కరుణ చూపించింది కాబట్టి ఆవిడ కొత్త రూపం తీసుకుని ఆవిడ ఉపాసకుడినే దండించగలిగింది. అలాగా వీళ్ళ మీద సాంద్ర కరుణ చూపించే తల్లి కాబట్టి నీవు సాంద్ర కరుణ, ఆవిడ యొక్క తత్వం సాంద్ర కరుణ. ఇలాగా సర్వజ్ఞ సాంద్ర కరుణ ఈ రెండు నామాలు ఈ దుర్గాదేవి యొక్క దాంట్లో ఉన్న ఆ దుర్గమాసుడి యొక్క ఆ అమ్మవారి లీలలో ఉన్న రెండు నామాలు కింద తీసుకోవచ్చు, సర్వజ్ఞ సాంద్ర కరుణ. ఆవిడ యొక్క తత్వం తీసుకోవచ్చు అక్కడ సర్వజ్ఞ సాంద్ర కరుణ. సార్ ఈ క్లాస్ కి ఇక్కడ వరకు ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే ఓకే. ఇందులో చిన్న రెండు విషయాలు ఎట్లంటే, అంటే నీకున్న దానికి కాకుండా మామూలుగా చెప్తాను. కొన్ని పదాలు వాడేటప్పుడు ఆ సందర్భానికి ఆ పదాలు మ్యాచ్ అవ్వాలి. అంటే మనం ఒక గ్రాంధికంగా లెవెల్లో చెప్తున్నాం అనుకో, పదాలు కూడా అదే విధంగా రావాలి. అదే మన గ్రామ్యం అంటే మన వాడుక భాషలో మాట్లాడుతున్నాం, ఆ వాడుక వ్యవహారిక భాషలో వచ్చే పదాలే వాడుక భాషలో వస్తాయి. ఈ రెండింటిని క్లబ్ చేయలేం. ఇప్పుడు ఇందాక మండటం అనేది ఉంది చూసారా, జో వెలుగు ప్రజ్వలన, మండటం అనకూడదు. అక్కడ వెలుగు, వెలగటం, ప్రకాశం, ప్రజ్వలించటం అంటే మండటం. అట్లాగే దీపం, దాన్ని జ్యోతి అనాలి. అంటే అక్కడ ఆ పదాలకున్న విశిష్టత వేరు. ఇప్పుడు మనం దీపం అన్నా ఒకటే, జ్యోతి అన్నా ఒకటే, వెలగటం అన్నా ఒకటే, మండటం అన్నా ఒకటే, ప్రజ్వలించడం అన్నా ఒకటే. కానీ ఆ సందర్భాన్ని దీన్ని బట్టి మనం అక్కడ వాడుకోవాలని. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలించడం వేరు, దీపం వెలిగించడం వేరు. జ్యోతి ప్రజ్వలించడం అనేటప్పటికి ఆ పదాలకు ఒక గౌరవం వస్తుంది. అంటే ఇక ఆ దానికి అంతం లేదు. కరుణను చూపించడం అనే దాంట్లో ఇట్ ఈస్ ది హైయెస్ట్ అనమాట. అట్లా దానితో పాటు సమానాధిక వర్జిత లాస్ట్ పదం ఏదైతే ఉందో, ఆమెకి ఈ వేదాల్లో కానీ దేంట్లో కానీ ఆమెకి సమానమైన వాళ్ళు కానీ ఆమె పైన ఉన్న వాళ్ళు కానీ ఎవరు. ఆమె అత్యంత ఉన్నత స్థాయిలో ఎక్కడో పైన ఉండిపోయింది. ఆమె కిందనే ఎవరున్నా కానీ అది ఆ సమానవర్చిత అంటే అక్కడ సమానత్వం ఎవరితోనూ ఎవరు ఆవిడికి సమానం కాదు, ఆవిడ అందరికంటే పైన అమ్మవారు అని చెప్పి చెప్పడం కోసం. కానీ దుష్ట మార్గాలు అంతం చేసేవన్నీ మామూలు నార్మల్ కోర్సులు వచ్చాయి. కానీ నేను ఒకసారి పదాలు కొంచెం చూసుకోండి. ఓకే సార్. చూసుకుంటే అది అందం ఎక్కువ వస్తుంది. ఇంకా మనం చెప్పిన శ్రమకి మనం పడిన దానికి ఇంకా ఎక్కువ అందం, ఇంకా ఎక్కువ దానికి భావం గౌరవం వస్తాయి అన్నమాట. ఓకే సార్. మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాషను బట్టి మనం లెక్కేస్తారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఫాక్షనిస్టులు లేకపోతే దురాచారులు, దుష్ట పనులు చేసే వాడి భాష వేరుగా ఉంటుంది. కరుకుతా పరుకుతా ఉంటుంది వాళ్ళ భాష. మనకు దాన్ని బట్టి వాడు అవతల వ్యక్తి ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. అదే మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం. ఇదేదో చిన్న స్వామి చెప్పాలంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న ఒక ఆయన రిక్షా అప్పట్లో రిక్షా ఎక్కి వెళ్ళాడు, దిగాడు. దిగిన తర్వాత డబ్బులు అడిగితే చాలా ఎక్కువ అడిగాడు. ఆ రోజు ఆయనకి తిట్టాలి, ఆయన తిట్టురావు. ఈ వెధ అది ఇది అని చెప్పి ఆయన తిట్టలేడు. ఆయన కోపం వచ్చాక అరే నేను చెప్పించేస్తాను రా. వాడు భయపడిపోయి ఇచ్చినంత తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఆ భాష అనేది వాడు చెప్పించడం అంటే వాడికి అదేదో ఋషులు ముళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. మేము ఇక్కడ గుళ్ళో 1,00,000 అరటిపళ్ళు అర్చన చేసాం. అరటిపండుకి కదలీ ఫలం అని కూడా ఒక పేరు ఉంది. అరటిపండుకి కదలీ ఫలం అని కూడా ఉంటుంది. దాంట్లో పాంప్లెట్లో రాసేటప్పుడు 1,00,000 కదలీ ఫల అర్చన అని రాశారు. మాకు తప్పనిపించలేమా, ఎందుకంటే 1,00,000 పళ్ళు తెప్పిస్తున్నాం చేస్తున్నాం అని చెప్పారు. స్వామీజీ వచ్చారు అది ఆశ్రమం నుంచి.
ఆయన చెప్తాడు, మీరు కదలీపడం అన్నప్పుడు శతసహస్ర కదలీపడం అని రాయాలి. శతసహస్ర అంటే 100,000. లక్షకి సంస్కృతిలో లేదు, అవునండి. కానీ 100,000. శతసహస్ర కదలీపడం అని రాయండి, లేకపోతే లక్ష అరటిపళ్ళు అని రాయండి. అక్కడదొకటి ఇక్కడొకటి పెట్టి రెండు మిస్ మ్యాచ్ చేయొద్దు. అంటే భాష ప్రయోగం గురించి మాట్లాడేటం. అలాగే మొన్న ఇంకో పోటీ రాసాం, బంగారం కిరీటం చేద్దామని చెప్పి స్వామికి రాస్తే సువర్ణ కిరీటం అని రాస్తే, సువర్ణ మకుటం అని రాయాలి. సువర్ణ మకుటం అని రాయి, లేదా బంగారు కిరీటం అని రాయి. ఎందుకంటే భాష యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది.